అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉన్నాను. రువాండా దేశంలో రాజధాని కిగాలిలో ల్యాండ్ ఆఫ్ 1000 హిల్స్ అని పిలుస్తారు. మరొక నిక్ నేమ్ కూడా ఉంది, సింగపూర్ ఆఫ్ ఆఫ్రికా అనేది అన్నట్లుగానే ఉంది. ఫస్ట్ డే అయితే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని పొందాను ఈ దేశంలో అసలు. మరియు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, పొద్దునే స్టార్ట్ చేసేస్తారు 6-7 క్లీనింగ్. అన్ని రోడ్లు ఎక్కడ మీకు ఒక పేపర్ కానీ అసలు ఎంత గ్రీనరీ ఉంటుంది అనుకుంటున్నారు. అసలు ఈ దేశం ఫుల్ గ్రీనరీ. మరి గ్రీనరీ ఉన్నప్పుడు, చెట్లు ఉన్నప్పుడు తప్పకుండా ఆకులు రాలుతూనే ఉంటాయి కదా. ఆకులు కూడా మనకి రోడ్డు మీద కనపడవు, ఇక్కడ ఏవో కనపడుతాయి అనుకుంటున్నారేమో. అది చూడండి, ఒక పక్క నుండి క్లీన్ చేసుకుంటా వచ్చేస్తున్నారు పర్సన్స్. పొద్దునే మనం చూస్తే అసలు ఎంతమంది జనం ఉంటారో క్లీన్ చేసే వాళ్ళందరూ కూడా. సరే, ఇవాళ మనం ఈ అద్భుతమైన కంట్రీ గురించి ఒక ముఖ్యమైన కంటెంట్ కవర్ చేయబోతున్నాము. అదే నేను కిగాలి జెనోసైడ్ మెమోరియల్ ప్లేస్కి వచ్చాను. నా బ్యాక్ సైడ్లోనే ఉంది. ఇప్పుడు అక్కడికే వెళ్దాం. ఇంత గొప్ప దేశానికి ఒక చేదు సంఘటన కూడా జరిగింది. ఇక్కడ చాలా రకరకాల ట్రైబ్స్ ఉంటారు కదా. కేవలం 100 రోజుల్లో 8 లక్షల మంది మరణించారు. పాపం అందరూ ఇన్నోసెంట్స్, పాపం సివిలియన్స్, చిన్నపిల్లలు, ఆడపిల్లలు. దారుణంగా ఉంటుంది. చెప్తుంటేనే అసలు నాకు ఎంత బాధ కలుగుతుందో లోపల నుండి. లాస్ట్ టైం మనం పోలాండ్ వెళ్ళినప్పుడు యూరోప్లో ఆష్విట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సేమ్ ఆ టైప్ ఆఫ్ స్టోరీయే ఇది కూడా. ఎంట్రన్స్, మెమోరియల్ ఎంట్రన్స్ అని చెప్పి రాసుకుని చూస్తారు కదా బ్యాక్ సైడ్లో. లాస్ట్ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాను, ఎందుకంటే నేను ఎక్కువగా హాలీవుడ్ మూవీసే చూస్తాను చిన్నప్పటి నుండి. చాలా రియల్ స్టోరీ మూవీస్ కవర్ చేయడానికి ఇష్టపడతాను. వాటిల్లో హోటల్ రువాండా ఈ సినిమా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అసలు ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఆ హోటల్ రువాండా, ఆ హోటల్ కూడా మీకు లాస్ట్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆ యుద్ధం జరిగినప్పుడు చాలామంది తప్పించుకొని, కొంతమంది ఏమో స్టేడియంలో దాక్కున్నారు, కొంతమంది హోటల్లో దాక్కున్నారు. ఇలా రకరకాల ప్రదేశాల్లో కొంతమంది సేవ్ అయ్యారు, బట్ చాలామంది మరణించారు. జరిగిన సంఘర్షణలో రాత్రంతా అసలు బేభత్సంగా వాన పడింది. ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఆఫ్రికాలో వాన పడితే మట్టికి ఏదో ఒక సునామీ వచ్చినట్లు ఉంటుంది, ప్రళయం వచ్చినట్టు. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, అసలు అల్లకల్లోలంగా. మళ్ళీ ఇప్పుడు కూడా చిన్న తుప్పర పడుతుంది. మనకు ఒక లక్ అని కూడా చెప్పచ్చు. మన మొదటి రోజున మనకి వాన అయితే వెల్కమ్ పలుకుతుంది. వెల్కమ్ టు కిగాలి జెనోసైడ్ మెమోరియల్. అలాగే విజిటింగ్ అవర్స్ కూడా చూడొచ్చు. 9 నుండి 5 వరకు. లాస్ట్ ఎంట్రీ 4 ఈ టైం గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం పొద్దున్నే వచ్చి విజిట్ చేయండి. ఇవాళ వెదర్ చాలా బాగుంది. అలాగే ఆపోజిట్లో మనకి ఎత్తైన కట్టడాలు కూడా కనబడుతున్నాయి. అక్కడ మీకు చెప్పాను కదా, ఈ దేశంలోనే ఎత్తైన బిల్డింగ్ అని. రైట్ సైడ్లో ఇన్ఫినిక్స్ ఉంది, 19 ఫ్లోర్లు. ఇప్పుడు ఫ్యూచర్లో ఈ లెఫ్ట్ సైడ్ ఈక్విటీ బ్యాంక్ ఇక టాలెస్ట్ బిల్డింగ్ అవుతుంది ఈ దేశంలో. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ క్రాస్ చేసుకుని వెళ్దాం. ఎంట్రన్స్లో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళొచ్చాను. ఆల్రెడీ ఒక గ్రూప్ వెళ్ళింది. ఒక 9 మినిట్స్ నన్ను వెయిట్ చేయమన్నారు. 2,50,000 మంది మరణించారంట ఓన్లీ కిగాలి రాజధాని సిటీలో. వాళ్ళ రెస్టింగ్ ప్లేస్ ఇక్కడ అని చెప్తున్నారు. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బాగా నాకు అర్థమవుతుంది హిస్టరీ అంతా కూడా. ఆల్రెడీ నేను చదివి కూడా కొంచెం నేర్చుకున్నాను. చాలా బాగా వేసింది. మరొక మాట కూడా అన్నారు, ఎంతమంది టోటల్గా చనిపోయారు అంటే 10 లక్షల పైన జనాభా మరణించారంట ఈ దేశంలో 2 గ్రూపుల మధ్య జరిగిన సంఘర్షణలో. ఇప్పుడే మ్యూజియం లోపలికి వెళ్ళి వచ్చాను. ఆ దారుణమైన ఫొటోస్ కానీ వీడియోస్ చూశాను. అసలు ఎంత బాధ కలిగించిందో. లక్షల మంది మరణించారు. పాపం పిల్లల్ని కాపాడుకోలేకపోయారు. పెద్దవాళ్ళు తల్లిదండ్రి ముందే వాళ్ళ పిల్లల్ని దారుణంగా రేప్ చేసేవాళ్ళు. పిల్లల ముందు ఏమో తల్లిని కళ్ళ ముందే వేట కొడవలతో నరికి చంపేవాళ్ళంట. అసలు చూస్తేనే భయం వేస్తుంది. అసలు ఆ ఫొటోస్ని ఎలా ఒక మనిషి మరొక మనిషికి ఎంత దారుణంగా హాని కలిగించాలని అనుకుంటాడా అనిపించింది. దేవుడా. అలాగే ఈ ప్రపంచంలో జరుగుతున్న మరికొన్ని యుద్ధాల గురించి కూడా, జరిగిన సంఘటనల గురించి కూడా లోపల తెలియజేశారు. అది World War I, World War II, మరియు ఇప్పుడు మాంటినెగ్రో, అలాగే
కొసోవోకి సంబంధించిన ఒక వార్ కూడా జరిగిందంట. అక్కడ కూడా కొన్ని వేల మందిని చంపేసిన విషయాల గురించి తెలియజేశారు. అసలు ముందుగా మనం రువాండా గురించి తెలుసుకోవాలనుకుంటే స్టోరీ వెనక్కి వెళ్ళాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది అసలు ఈ వార్ అనేది ఎలా ఈ గ్రూప్స్ మధ్యన తెగల మధ్యన జరిగి స్టార్ట్ అయిందా అనే విషయం. మొట్టమొదట 1916 ముందు ఏమో వీళ్ళని జర్మనీ వాళ్ళు రూల్ చేశారు. 1916లో జర్మనీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత బెల్జియం దేశం వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. 1916 నుండి 1962 వరకు బెల్జియం వాళ్ళు రూల్ చేశారు ఈ దేశాన్ని. ఆ సమయంలో అసలు వీళ్ళని చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళంట బెల్జియం వాళ్ళు. అదే కాకుండా ఇక్కడున్న మనుషుల్ని 3 గ్రూప్స్ లాగా విభజించారు. ఆ గ్రూప్స్కి ఒక పేరు కూడా ఉంది. అది కూడా ఆ 3 తెగల్ని ఏం చేశారంటే 1930లో వాళ్ళకి ఐడి కార్డ్స్ కూడా ఇష్యూ చేశారు. వాటిల్లో వాళ్ళని ముక్కుని చూసి కొలిచేవారంట. చిన్న ముక్క అయితే ఒకలాగా, పెద్ద ముక్క అయితే మరొకలాగా డిసైడ్ చేసి అలా విభజించి ఆ ముగ్గురికి 3 నేమ్స్ ఇచ్చారు. హూటు ఏమో పెద్ద జనాభా అంట, 84% వరకు ఉంటుంది ఈ దేశంలో. టుట్సీ వాళ్ళేమో చిన్న జనాభా 14%. తావా ఏమో చాలా చిన్న వర్గం 1% జనాభా. ఈ మెయిన్గా ఈ బెల్జియం వాళ్ళు వచ్చి టుట్సీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారంట. వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలు మరియు చదువు వాళ్ళకి చెప్పటం, మంచిగా ప్రయారిటీస్ కూడా ఇచ్చేవారంట. మరియు వీళ్ళు రూల్ చేసిన సమయంలో బెల్జియం వాళ్ళు మరొకటి ఏం చేశారంటే వాళ్ళు డైరెక్ట్గా రూల్ చేయకుండా ఈ దేశాన్ని లోకల్ రాజులు ఉంటారు కదా, లోకల్ రాజుల్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ దేశాన్ని పరిపాలించేవారంట. టుట్సీకి ఇస్తున్న ఇంపార్టెన్స్ మరి మిగతా గ్రూప్స్కి అవి ఫెసిలిటీస్ అవి దొరకనప్పుడు మరి వాళ్ళకి బాధ వేస్తుంది, తప్పకుండా కోపం కూడా వస్తుంది కదా. ఎందుకంటే మనం ఒక రాజు మనల్ని రూల్ చేస్తున్నప్పుడు ఆ రాజు ఉన్న జనాభా 100 మందిని ఒకేలాగా ట్రీట్ చేయాలి. ఎప్పుడు ఒకలాగా ట్రీట్ చేయలేదో, ఎందుకంటే మనిషికి ఆలోచించే శక్తి ఉంది కదా, అదే సమస్య ఇక్కడ. ఎవరికి ఒక్కళ్ళకి తక్కువ చేసినా కూడా ఒక్కళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా వేరుగా ఉంటాయి. అది ఈ పరిస్థితి మనకి తీసుకొస్తుంది. వీళ్ళు అప్పుడు అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసి అందరికీ ఫెసిలిటీస్ ఒకేలాగా ఇచ్చుంటే పాపం ఈ సంఘటన అసలు చోటు చేసుకునే కాదు 1994లో ఈ జెనోసైడ్ అనేది. అందుకనే ఈ గ్రూప్స్లో మెయిన్గా 84% పైన ఉన్న జనాభా వచ్చి హూటు వాళ్ళు కదా, అందుకని హూటు జనాభా అయితే అసలు అసంతృప్తి చెందేదంట. మరియు ఆ జరిగిన ఆ ప్రయాణంలో బెల్జియం రూల్ చేసినప్పుడు వీళ్ళని ఫోర్స్గా లేబర్ పనులు చేయించేవాళ్ళంట. పాపం కఠినమైన శిక్షలు కూడా వేసేవాళ్ళు. ఎక్కువగా కాఫీ పండించేవాళ్ళు. మొత్తం పూర్తిగా కొండ ప్రాంతం కదా, కాఫీతో పాటు మరొకటి చెప్పాలి, రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు, ఈ కొండ ప్రాంతం కదా, రోడ్లంతా కూడా తవ్వించేవారంట. అది చాలా బాధ వేసింది. ఆ ప్రయాణంలో కూడా చాలామంది మరణించారంట బెల్జియం రూల్ చేసినప్పుడు కూడా. 1962 స్వాతంత్రానికి ముందే 1950 నుండి ఏమైందో మరి బెల్జియన్స్కి సడన్గా ప్లేటు మార్చారు. అప్పటి వరకు టుట్సీ జాతిని బాగా చూసుకున్న బెల్జియం వాళ్ళు మెల్లమెల్లగా హూటు కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వటానికి స్టార్ట్ చేశారు. ఇక ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి మళ్ళీ అదర్ గ్రూప్కి కోపం వచ్చి ఇక అప్పటి నుండి ఇది సంఘర్షణ జరుగుతూనే ఉంది ఈ 2 గ్రూపుల మధ్యన. 1959లో చాలా పెద్ద సోషల్ రెవల్యూషన్ జరిగింది. ఈ బెల్జియం వాళ్ళు ట్రీట్ చేస్తున్న రీతు మారిపోవటం వల్ల టుట్సీకి అలాగే హూటుకి పెద్ద యుద్ధమే జరిగింది ఇక్కడ. ఆ సమయంలో చాలామంది టుట్సీలు మరణించారు. చాలామంది దేశాన్ని విడిచిపెట్టి కాంగో వైపు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు 1962 జూలై 1న బెల్జియన్ పాలన ఇక్కడ ముగిసిపోయింది. వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని హూటు వాళ్ళు రూల్ చేశారు. మెయిన్గా
జరుగుతున్న సమయం కొద్దికి ఇక్కడున్న ఈ జాతులకైతే స్వాతంత్రం వచ్చినా కూడా బెల్జియం నుండి, కానీ బెల్జియం చేసిన ఈ విభజన వలన ఈ జాతులు క్రియేట్ చేయటం వల్ల వీళ్ళలో బాగా ద్వేషం పెరిగిపోయి చాలా సంవత్సరాల తర్వాత గొడవలు జరుగుతూనే ఉన్నాయి అప్పటికప్పుడు. తర్వాత 1994లో ఇది అసలు చాలా భారీ ఎత్తున తీసుకెళ్ళిపోయింది. ఈ జెనోసైడ్ జరగడానికి కారణమైంది. ఇద్దరి మధ్యన చాలా పెద్ద పోరాటమే జరిగింది ఇక్కడ. ఆ పోరాటంలో మరణించిన వాళ్ళే వీళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు వరకు. ఇక్కడ కనబడుతున్నవన్నీ కూడా సమాధులు. 2,50,000 మంది పైన బాడీస్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రదేశంలో పూడ్చిపెట్టారు. అందుకనే ఈ ప్రదేశానికి, మెమోరియల్కి ఇంత ముఖ్యమైన ప్రదేశం. జరిగిన ఈ ఘోరమైన జనసంహారం ఒక్క రోజులో ప్రారంభమైంది కాదు. దాని విత్తనాలు వచ్చి 100 సంవత్సరాల క్రితమే బెల్జియన్ పాలనలో వలనే జరిగిందని చెప్తారు. ఎందుకంటే వీళ్ళ మనుషుల్ని విభజించడం వల్ల, రకరకాలుగా వాళ్ళని ట్రీట్ చేసిన పద్ధతి వేరుగా ఉండటం వల్ల అప్పటి నుండి వాళ్ళ మధ్యన ద్వేషం ఏర్పడింది. లోకల్స్ మధ్యనే. మరి చూడండి, లోకల్సే చంపుకొని మరణించారంటే ఎంత బాధ. మీరు ఎప్పుడు విని ఉండరు, ఈ దేశంలో అప్పట్లో రేడియోలో కూడా మెసేజెస్ వచ్చేవంట, మీ పక్క ఇంటి వాళ్ళని చంపేసేయండి అని చెప్పి. అంత దారుణంగా వింటూ ఉండేవారంట. అది నిజంగానే కూడా జరిగింది. పక్కన వాళ్ళు బాబాయ్, పిన్ని అని పిలుచుకునే వాళ్ళు, నైబర్స్ కూడా మనం వరుసలు కలుపుకుంటాం కదా, అలాంటి వాళ్ళు కూడా ఒకళ్ళు చంపుకున్నారంట. చూడండి, విచిత్రం కదా అసలు. అంత ద్వేషాన్ని వాళ్ళు పెంచుకోవటం వాళ్ళలో శ్మశానం అయిపోయింది. ఈ దేశమే పూర్తిగా శ్మశానం అయిపోయింది. అంటే మరణించిన తర్వాత వాళ్ళని తీయటానికి కూడా లేదు, అక్కడే కుళ్ళిపోయినాయి. బాడీ అంతా కుళ్ళిపోయి స్కెల్టన్లు అంతా బయట మనకి కనపడుతూ, పుర్రెలు కనపడుతూ, చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులని కోల్పోయారు. ఎవరు ఉన్నారో, మరణించారో కూడా ఎవరికి అసలు తెలియదు. తలుచుకుంటేనే గుండెల్లో భయం పుడుతుంది. చాలా చాలా అదృష్టవంతులు నిజంగా చెప్తున్నాము. మంచి భూమిలో జన్మించాము మనమైతే భారతీయులు. నిజంగా చాలా పీస్ఫుల్గా బతుకుతున్నాం. కానీ అప్పటికి కూడా మనకి కొంచెం ల్యాండ్ బోర్డర్లో ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు దొరబడి వచ్చి ఏదో ఒకటి చేస్తున్నారు, బాంబులు పెట్టి పేల్చడం, లేకపోతే కాల్చి చంపడం. అవి కూడా తొలగిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ మంచిగా లీడ్ అవుతుంది ఇప్పుడు ఈ దేశం. ఇలాగే ఉండాలనుకుంటున్నాను. కానీ ఈ దేశంకి ఇంత మంచిగా జరుగుతున్నా కూడా బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి తెలుసా. బురుండికి వీళ్ళకి పడదంట, ఏదో ఇష్యూస్ ఉన్నాయి. అందుకని గత 2-3 సంవత్సరాల నుండి బురుండి రువాండా ల్యాండ్ బోర్డర్ పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. ఇప్పుడు నేను ఒకవేళ బురుండి వెళ్ళాలంటే టాంజానియా మీదగా అయినా వెళ్ళి, లేకపోతే కాంగో మీదగా అయినా కూడా వెళ్ళాలి. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు ఈ జనం కొట్టుకు చేస్తారో అర్థం కావట్లేదు. భూమి కోసం మనం ఉండేది ఒక్క లైఫ్. 100 సంవత్సరాలు పోతామని కూడా నమ్మకం లేదు. ఉన్నంతలో సంతోషంగా మనుషుల్ని కలుపుకొని ముందుకి ప్రయాణిస్తే ఈ ప్రపంచం బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఫ్యూచర్లో ఏదో కానీ పెద్ద ప్రళయం వస్తుంది. వచ్చినప్పుడు మొత్తం ఎగిరిపోతాము, లేకపోతే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఎగిరిపోతాము. కానీ మనుషులు చేస్తున్నది అది. ప్రకృతిని పూర్తిగా పాడు చేసేసారు, పొల్యూట్ చేసేసారు. చాలామంది చెప్తూ ఉంటారు, ఏది కల్తీ చేసినా కూడా ఫుడ్ కల్తీ చేయొద్దు అని చెప్పి. ఆ ఫుడ్ కల్తీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో ఆ కెమికల్ ఫుడ్ తింటున్నాం. అందుకని మన లైఫే పూర్తిగా పడిపోయింది. అది ఒకళ్ళు మేలు జరగడం కోసం వాళ్ళు ఇంకొక 100 మందిని చెడు చేస్తున్నారు. జనాలే, మనుషులే. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ ప్రపంచంలో డేంజరస్ యానిమల్ ఏదైనా ఉందంటే అది హ్యూమన్ అని చెప్పి. యానిమల్స్ కాదు, వాటికి ఆకలేసిందా లేకపోతే వాళ్ళ డెన్లోకి ఏదైనా వస్తేనే అవి అటాక్ చేస్తాయి తప్ప లేకపోతే అవి అటాక్ చేయవు. ఎందుకంటే ఆ న్యాచురల్ బిహేవియర్ని నేను కెన్యా, మాసై మరాలో చూశాను. యానిమల్స్కి మనం ఎనిమీ కాదు హ్యూమన్స్ అనేది అని. వాటిని మనం జూలో బంధిస్తాం కాబట్టి ఆ స్ట్రెస్లో అందుకనే అవి చాలా భయానకరంగా బిహేవ్ చేస్తుంది. కానీ వైల్డ్లో ఉన్నప్పుడు చాలా వేరుగా ఉంటుంది. ఈ దేశంలో చెప్పుకుంటున్న ప్రతి ఒక్క స్కూలు, ప్రతి ఒక్క చర్చ్ శ్మశానం అయిపోయింది.
అది తలుచుకుంటేనే గుండెల్లో దడబుడుతుంది. అసలు ఎలాంటి సిచ్యువేషన్ని మనమైతే ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు. చాలా దారుణమైంది. ఎవరికి రాకూడదు, ఎవరికి జరగకూడదు ఇలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు మనమే చూస్తాం ఇంకా ప్రతి ఒక్క రోజు లైఫ్లో. మనం ఇప్పుడు ఎదుగుతున్నాం అంటే పక్కనడికి నచ్చదు, పక్కనాడు మన మీద నెగిటివిటీని క్రియేట్ చేసి ఎలా అయినా మనల్ని తొక్కాలని చూస్తారు. అది మనిషి కామన్ బిహేవియర్ అని అనుకుంటా, దాన్ని ఇంకా ఏమీ చేయలేం. అట్లాగే ఇక్కడ ఎటర్నిటీ ఫైర్ కూడా ఉంటుంది మనకి. ఇదిగోండి, ఎప్పుడు ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది వాళ్ళని గుర్తు చేసుకుంటూ. ఈ తెగల్లో మెజారిటీ పాపులేషన్ వచ్చి హూటూస్ ఉండేది కదా, 84% వరకు. ఈ హూటు వాళ్ళు ఈ టుట్సీ వాళ్ళని చంపేశారు. అది వాళ్ళ పాపులేషనే చాలా తక్కువ, 15% అయితే వాళ్ళని కనీసం 1 మిలియన్ పైన పీపుల్ని దారుణంగా చంపారు. అలాగే ఇందాక మనం కింద నంబర్స్ చెప్పుకున్నాం కదా, ఇప్పటికి 32 సంవత్సరాలు పూర్తయింది ఈ చేదు సంఘటన జరిగి అని చెప్పి ఈ ఎటర్నల్ ఫైర్ కింద మనకి 32 నంబర్ వేశారు. అది కొంచెం ఈ స్టోరీని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అలాగే ఇక్కడ లోకల్స్తో కూడా నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న విషయాలు కూడా అదే. ఇప్పుడు మీరు చెప్పుకుంటున్న హూటు కానీ టుట్సీ కానీ ఇలాంటివంటూ ఏమీ లేవు. ఇప్పుడు మేము ఒకే ఒక పీపుల్, అందరూ రువాండన్స్ అని చెప్తున్నారు. రువాండన్ పీపుల్ అంతే. ఆ పేర్లు కూడా లేవు, అవి పూర్తిగా చెరిపేశారు. ఆ పదాన్ని కూడా మీరు ఎక్కడ బయట వినరు. మరియు ఇప్పుడు పరిపాలిస్తున్నారు కదా ప్రెసిడెంట్, గత 20 సంవత్సరాల నుండి చాలా మంచి ప్రెసిడెంట్ అని చెప్పుకున్నాం కదా. ఈ జెనోసైడ్ ఆగటానికి కారణం కూడా వీళ్ళని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ వలస వెళ్ళిపోయారు కదా, వలస వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక్కసారిగా యునైటెడ్ అయ్యి వీళ్ళ మీద పోరాడి విజయం సాధించారు. ఆ రోజున జరుగుతున్న జెనోసైడ్ని ఆపగలిగారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు కదా ప్రెసిడెంట్, నంబర్ 1 పర్సన్. గత 20 సంవత్సరాలుగా చాలా అద్భుతమైన అభివృద్ధి మనం చూస్తున్నాం ఈ దేశంలో. ఇతను వచ్చి చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. టుట్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, అది టుట్సీ వాళ్ళు వచ్చి చాలా మంచి వాళ్ళని చెప్తారు. హూటు వచ్చి మెజారిటీ పీపుల్ వల్ల, ఆ పీపుల్ వలన బాధింపబడ్డ వాళ్ళు టుట్సీ పీపుల్. కొన్ని లొకేషన్స్లో వీళ్ళు సేవ్ అయ్యారని చెప్పుకున్నాం కదా, అలాంటి లొకేషన్ ఇప్పుడు మనం హోటల్ రువాండా చూసాం కదా, సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నాను. ఆ స్టోరీని చూసి ఇన్ని సంవత్సరాలు ఈ సెకండ్ వరకు దాంట్లో మనకి మేనేజర్ గురించి, పాల్ గురించి చెప్పుకుంటున్నాం కదా, చాలా గొప్ప వ్యక్తి, 1200 మందిని పైన సేవ్ చేశాడు తనని చెప్పి. కానీ ఇక్కడ లోకల్స్ తనని ద్వేషిస్తున్నారు. తను జెనోసైడ్ని సపోర్ట్ చేశాడు, తను మంచివాడు కాదు, చెడ్డ వ్యక్తి అని చెప్పి. చూడండి, చాలా విచిత్రం అనిపించింది జస్ట్ ఒక్క సెకండ్ బ్యాక్ అది నేను విని. కానీ ఆ మూవీని చూసి మనం అతను ఒక గాడ్ లాగా ట్రీట్ చేస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చాలా వేరుగా ఉంది. దగ్గరే యాక్చువల్లీ ఆ హోటల్ని వచ్చి, ఇదిగోండి, హోటల్ ది మిలే కొలినిస్ అని పిలుస్తారు. హోటల్ లోపలికి కూడా వెళ్ళి చెప్తాను మీకు. కరెక్ట్గా 2020 సంవత్సరంలో ఆ పాల్ మరి ఉద్యోగరీత్యా దుబాయ్లో వర్క్ చేస్తున్నారో ఏమో కానీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట ఇక్కడికి, రువాండాకి తీసుకొచ్చి. ఆ పాల్ ఎవరు, ఈ హోటల్ మేనేజర్, ఒక 1200 మంది కాపాడారని చెప్పి ఆ సినిమాలో మనం తెలుసుకున్నామో, తనకి 25 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు రువాండా వాళ్ళు. కానీ మళ్ళీ తర్వాత 2023లో 2 సంవత్సరాల తర్వాత జైలు శిక్ష నడుస్తున్న కొద్దీ ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద శిక్షలకి ప్రెసిడెంట్ పార్డన్ ఉంటుంది, అంటే క్షమించటం. తను మళ్ళీ తనని, మరి ఏం జరిగిందో స్టోరీ ఏంటో, తనని క్షమించారు. క్షమించిన తర్వాత 2023లో తను విడుదలయ్యారు. పాల్ విడుదలైన తర్వాత ఫ్యామిలీ అంతా తీసుకుని తను అమెరికా వెళ్ళిపోయారు. కంప్లీట్గా అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు పాల్ తన ఫ్యామిలీతో సంతోషంగా అక్కడ ఉంటున్నారు. ఒక్కసారి హోటల్ దగ్గరికి వెళ్తాను, అట్లాగే రిసెప్షన్ కూడా చూస్తాను.
ఇది చూడండి, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. బయటేమో పూర్తిగా అసలు అందరూ చంపబడుతూ ఉండేవారు, లోపల వాళ్ళు జాగ్రత్తగా రూముల్లో దాక్కుని ఉన్నారు. 1200 మంది పైన కాపాడారు. సినిమా రిలేటెడ్ స్టోరీ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు తప్పకుండా సినిమా చూడండి. ఈ ఎంట్రన్స్ ఇదంతా మీకు కనపడుతుంది. అట్లాగే ఇక్కడ ఫ్లాగ్ కూడా ఉంది, వీళ్ళ నేషనల్ ఫ్లాగ్. ఇక్కడ వీళ్ళ కల్చర్కి సంబంధించిన మంచి బొమ్మ భలే తయారు చేశారు, చూడండి బాగుంది. ఫేస్ పర్మిషన్ తీసుకున్నాను, హోటల్ లోపలికి వచ్చాను. చాలా అందమైన వీళ్ళ కల్చర్ గురించి, అట్లాగే ఇక్కడ రకరకాల పాట్స్ అన్నీ కూడా ఉన్నాయి, చూడండి భలే ఉన్నాయి. ఇదంతా కూడా ఏరియా, ఇదిగోండి ఈ లిఫ్ట్ ఏరియా కూడా మీరు చూడొచ్చు. ఈ హోటల్ని అసలు మొట్టమొదట 1973లో నిర్మించారంట. ఈ హోటల్ వచ్చి బెల్జియన్ ఓనర్ అంట ఫస్ట్, కానీ తర్వాత జెనోసైడ్ జరిగిన తర్వాత ఈ హోటల్ని వేలం వేశారు. వేలం వేసిన తర్వాత లోకల్స్ వాళ్ళు కొనుక్కున్నారు. రువాండన్, ఇప్పుడు ఈ హోటల్ బిలాంగ్స్ టు రువాండా పీపుల్. ఇదంతా కూడా రిసెప్షన్ ఏరియా చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఆ సీన్స్లో ఉంటుంది. నాకు బాగా గుర్తు, ఎందుకంటే సినిమా చూశాను కాబట్టి. నేను స్విమ్మింగ్ పూల్ కూడా బయట ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా పెద్ద పెద్ద బయట కాల్పులు వినటం మనం చూసుకోవచ్చు. ఇదంతా బార్ ఏరియా లాగా ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ ఇదంతా బార్. ఇటువైపు ఆల్కహాల్ అంతా కూడా సర్వ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు. ఇది చూడండి భలే ట్రెడిషనల్ హౌసెస్ భలే కట్టారు, చూడండి ఒక పూరి ఇల్లు లాగా. కింద మనం చూసుకుంటే ఇదిగోండి స్విమ్మింగ్ పూల్. ఒకవేళ ఎవరైనా సరే ఈ హోటల్లో మనం స్టే చేయాలనుకుంటే ఇద్దరికి వచ్చి $190 ఛార్జ్ చేస్తారంట ఒక్క నైట్కి. అంటే ఆల్మోస్ట్ 20,000 రూపాయలు అనుకోండి, ఓన్లీ స్టే. ఫుడ్తో కలిపి ఈజీగా మనకి 30,000 అవుతుంది ఒక్క రోజుకి. అలాగే హోటల్ కూడా చాలా పెద్దది, ఎల్ షేప్ ఆకారంలో ఉంటుంది ఈ హోటలు. 112 రూమ్లు ఉంటాయి. అది ఈజీగా 224 మంది ఫిట్ అవుతారు ఈ హోటల్లో. ఈ హోటల్లో ఆఫ్రికన్స్కి సంబంధించిన చాలా అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఎవరు వేశారో కానీ పెయింటింగ్స్ మటుకి సూపర్ ఉన్నాయి. అన్ని ఆఫ్రికన్ అమ్మాయిలవే ఉన్నాయి ఇక్కడ పెయింటింగ్స్. కింద స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వచ్చాను. రిసెప్షన్లో ఇప్పుడే మరొక క్వశ్చన్ కూడా అడిగాను. ఈ పాల్ అనే వ్యక్తి ఈ 1200 మందిని ఏ రూమ్లో దాచిపెట్టారు అని అంటే అది చెప్తున్నారు, అన్ని రూముల్లోనంట. ఇక్కడ మనకి కనపడుతున్న ఈ హోటల్ రూమ్లోను, కిచెన్లోను, అలాగే స్టోర్ రూముల్లోనూ, ప్రతి ఒక్క రూమ్లోనూ వాళ్ళు తలదాచుకుని ఉండేవారంట ఆ 100 రోజులు ఆ జెనోసైడ్ పూర్తయ్యే వరకు. నాకు అర్థమైన విషయం అయితే మరి ఎందుకు తనను చెడ్డ వ్యక్తి అని చెప్పి కొంతమంది అంటున్నారో కానీ నేను కూడా బిలీవ్ చేస్తున్నాను, తను మంచి వ్యక్తి అని బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ నిజంగా తను తప్పు చేసిన వ్యక్తి, జెనోసైడ్ని సపోర్ట్ చేసిన వ్యక్తి అయితే మట్టికి ఈ ప్రభుత్వం తనకి క్షమాభిక్ష పెట్టదు, 2 సంవత్సరాల్లో విడుదల చెయ్యదు. అది విడుదల చేసి తర్వాత మళ్ళీ దేశం నుండి కూడా తను వలస వెళ్ళిపోయారు కదా వేరే దేశానికి, అమెరికాకి. తప్పకుండా పాల్ అనే వ్యక్తి మంచి వ్యక్తే అయి ఉంటారు. తను వేరే కమ్యూనిటీ అయినా కూడా అదర్ కమ్యూనిటీని తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడారంటే అది మామూలు విషయం కాదు. సేమ్ ఇలాంటి 1200 పీపుల్ స్టోరీ మరొకటి ఉంది, మీకు గుర్తుంది అనుకుంటున్నాను. యూరోప్లో షిండ్లర్, చాలా ఫేమస్ పర్సన్ షిండ్లర్, తను కూడా కాపాడారు. నాజీ తను కానీ జ్యూస్ని కాపాడారు. తను 1200 మంది ఆల్మోస్ట్. షిండ్లర్ లిస్ట్ చూడడం వల్ల ఎవరైనా ఆ మూవీ కూడా చూడండి. ఇంతకుముందు చాలాసార్లు నేను సజెస్ట్ చేశాను కూడా. ఓకే, రిసెప్షన్లో నుండి బయటికి వచ్చేసాను, మళ్ళీ థ్యాంక్ యూ తెలియజేశాను వాళ్ళకి. నేను ఆ హోటల్ రువాండా సినిమాలో నటించినట్లుగా అనిపిస్తుంది నాకు ఇక్కడ తిరుగుతున్నప్పుడు. ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి పోయి హోటల్ రువాండా సినిమా మళ్ళీ ఒకసారి చూడాలి నేను, మొత్తం నెమరు వేసుకోవడానికి. మంచిగా ఇంటికి వచ్చేసాం, బాగా ఆకలి వేసి. మరొక లొకేషన్ ఉంది కవర్ చేయాల్సింది, కానీ భోజనం చేసి వెళ్దామని ఇప్పుడే మా కోసం మంచిగా చికెన్ బిర్యానీ రెడీ చేశారు. మంచి సువాసన వస్తుంది, టేస్ట్ చేసి చూద్దామా? ఫుడ్ చూపిట్లా నన్ను చంపేస్తున్నారు కదా. ఇదిగోండి ఫుడ్ చూపిస్తున్నాం మీకు. వావ్, సూపర్ ఉందండి, భలే భలే టేస్టీగా ఉంది. వండర్ఫుల్, సూపర్ ఉంది అసలు. సేమ్ హైదరాబాద్ బిర్యానీ అద్దర కొట్టేశారు. అలాగే చక్కగా బిర్యానీలో మంచిగా మనం ఉల్లిపాయ నంచుకొని తింటే అసలు ఆ రుచే వేరు.
ఇప్పుడే మా నాడికి నేను ఫ్రాగ్ మీట్ తెచ్చి పెడతానని చెప్పి ఏడిపిస్తున్నాను పిల్లల్ని. ఇదిగోండి. హాయ్. ఈ జెనోసైడ్ స్టోరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్టోరీ ముందు ఉంది. అసలు ఎలా ఇది స్టార్ట్ అయిందనేది కూడా మనకి తెలియాలి కదా. ఎప్పుడో నుండి ఈ గ్రూప్స్కి పడట్లేదు, కానీ పడకుండా ఒకేసారి జెనోసైడ్కి వెళ్ళే అంత దారి ఎలా తీసుకొచ్చిందని చెప్పి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ పెద్ద కమ్యూనిటీ ఉంది కదా, ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్ చేసేవారు. ఇక్కడ తన పేరు చెప్తాను నేను. ఇప్పుడు వచ్చిన లొకేషన్ వచ్చి రువాండా ఆర్ట్ మ్యూజియం అని పిలుస్తున్నారు కదా, కానీ ఇంతకుముందు దీన్ని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అని పిలిచేవారు. 1973 నుండి 1994 వరకు జ్విన్ హబైరెమానా అని చెప్పి ఒక అతను ఇక్కడ ప్రెసిడెంట్గా చేశారు. ఇతను పెద్ద గ్రూప్కి చెందిన వ్యక్తి. ఇతను కరెక్ట్గా ఇక్కడ ల్యాండ్ అవుతున్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో, కిగాలి ఎయిర్పోర్ట్లో ఇంకా కొంచెం సమయం ముందు ఒక 2 మిసైల్స్ వచ్చి దూసుకుంటా వచ్చి తన విమానానికి తగిలింది. అలా విమానం కూలి దాంట్లో ఉన్న వాళ్ళందరూ మరణించారు. ఆ ప్రెసిడెంట్ కూడా మరణించారు. ఆ ప్రెసిడెంట్ హుటూ గ్రూప్కి చెందిన అతను. ఈ హుటూ గ్రూప్ వాళ్ళు ఏమని నిర్ణయించున్నారంటే టుట్సీ వాళ్ళే అటాక్ చేశారని చెప్పి డెసిషన్ తీసుకుని అది జెనోసైడ్ స్టార్ట్ చేసి 100 రోజుల్లో మొత్తం టుట్సీ వాళ్ళని కనీసం 1 మిలియన్ పీపుల్ పైన వాళ్ళని చంపేశారు. అది స్టార్ట్ అయింది ఇక్కడే. ఆ విమానం కూడా లోపల ఉందంట. 1994లో ప్రెసిడెంట్ చనిపోయిన విమానం. కరెక్ట్గా విమానం కూడా వచ్చి ఎక్కడ కూలింది అనుకుంటున్నారు? ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ పక్కనే కూలింది. ఇప్పుడు ఆ నేమ్ తొలగించి రువాండా ఆర్ట్ మ్యూజియం అని పెట్టారు. మనం లోపలికి వెళ్దాం. అప్పట్లో ఆ చేసిన ప్రెసిడెంట్కి పాములంటే చాలా ఇష్టం అంట. కింగ్ కోబ్రాలు, పైథాన్లు పెంచేవారంట. వాటికి హౌస్ కూడా కట్టించారంట. లోపలికి వెళ్ళి ఇంకా మరి కొంచెం మంచి విషయాలు తెలుసుకుందాం. చూడండి, ఒకప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా పెద్ద గార్డెన్. ఎందుకంటే నార్మల్లీ మన కామన్ పీపుల్ అనేవాళ్ళు ఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లోపలికి వెళ్ళలేము కదా. ఇది భలే ఉంది కదా. 2 దారులు ఉన్నాయి చూడండి, వెళ్ళటానికి అలాగే రావటానికి కూడా. ఎందుకంటే 21 ఇయర్స్ ఈ దేశాన్ని రూల్ చేశారంటే మాటలు కాదు. ఎంత పవర్ఫుల్ మ్యానో ఇక్కడ. భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆఫ్రికాలో మట్టికి వీళ్ళందరూ ప్రెసిడెంట్లుగా చేసే వాళ్ళందరూ కొంతమంది ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత మరణించే వరకు వాళ్ళే ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో ఏప్రిల్ 6వ తారీఖు జరిగింది ఆ సంఘటన. విమానం కూలిన సంఘటన. మిసైల్తో పేల్చారని చెప్పుకుంటున్నాం కదా. నెక్స్ట్ డే పొద్దున్నే తెల్లవారుజామున స్టార్ట్ అయింది జెనోసైడ్. ఏప్రిల్ 7వ తారీఖు 1994. అది ఈ ప్యాలెస్లో ఉండేవారు ఆయన. మంచి రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ. ఇదంతా బయట పక్క ఉన్న గార్డెన్ ఏరియా అంతా చూడవచ్చు. అన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఎక్కువగా. ఈ ప్యాలెస్ని 1976లో నిర్మించారంట. అప్పటి నుండి అతను ప్రెసిడెంట్ ఇక్కడే ఉండేవారు. ఆ ప్రెసిడెంట్కి 5 కొడుకులు, 3 ఆడపిల్లలు కూడా అంట. తను మరణించిన తర్వాత తన వైఫ్ ఉంటుంది కదా, ఆ వైఫ్ కూడా ఈ జెనోసైడ్ని సపోర్ట్ చేశారంట. తను ప్లాన్ చేసిన మెయిన్ పర్సన్ అంట. తర్వాత ఇది ఎప్పుడు ఈ జెనోసైడ్ ఆగిపోయిందో ఇమీడియట్లీ ఆ ప్రెసిడెంట్ వైఫ్ మొత్తం 8 మంది పిల్లలు ఫ్రాన్స్కి వెళ్ళిపోయారంట. అది ఎక్సైల్ అని అంటారు కదా, అక్కడికి వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఉండుంటే మటుకి వేరేగా ఉండేదేమో స్టోరీ. వీళ్ళ చేతిలో వాళ్ళు చంపబడటం, లేకపోతే వాళ్ళందరూ యావజ్జీవ జైలు శిక్ష వేసేవాళ్ళేమో మరి ఆ కుటుంబానికి పూర్తిగా. ఎందుకంటే వాళ్ళ వలనే జరిగిందని చెప్తారు మెయిన్గా. ఎప్పుడో నుండి ప్లాన్ చేస్తున్నారంట ఇది. అప్పుడు ఆయన చనిపోవడం వల్ల ప్లాన్ చేసిన విషయం కాదు ఇది. ప్యాలెస్ బ్యాక్ సైడ్లో అందమైన వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ పెద్ద చెట్టు కూడా ఉంది చూడండి, చాలా పెద్ద చెట్టు. కనీసం 100 సంవత్సరాలు పైన వయసు ఉంటుందని చెప్తున్నారు. అలాగే అప్పట్లో చేసిన ప్రెసిడెంట్కి పాములు అంటే చాలా ఇష్టం అని చెప్పాం కదా. ఆ పాములకి సపరేట్గా ఒక హౌస్ లాగా నిర్మించాడని చెప్తున్నారు, ఒక డెన్ లాగా. ఇక్కడ చాలా పెద్ద పైథాన్ ఉండేదంట, కానీ ఇప్పుడు లేదు. అవన్నీ చచ్చిపోయినాయో మరి లేకపోతే తీసేసారో కానీ చక్కగా ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఫిక్స్ చేసి పైనుండి వాటర్ కిందకు వచ్చేలాగా ఇక్కడ ఆ పైథాన్ ఉండేలాగా భలే ఉంది. ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంటుంది ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి.
అప్పట్లో ఈ మెయిన్ ఇంపార్టెంట్ మనుషులు, ఈ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే రిచ్ పీపుల్ అయినా సరే మంచి లైఫ్ లీడ్ చేసేవాళ్ళు అనుకుంటా. సూపర్గా ఉంది స్విమ్మింగ్ పూల్. అప్పట్లో పార్టీస్ కూడా చాలా వరకు ఇక్కడ చేసుకునేవారని చెప్తున్నారు. బ్యాక్ సైడ్లో రూమ్ లాగా ఉంది చూడండి, ఒక బార్ లాగా ఉంది. ఇంత వరకు లోపల కొంతమంది కింగ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయని చెప్పా కదా. అప్పట్లో 1993 వరకు ఒక కింగ్ ఉండేవారంట. తను అనారోగ్య సమస్యల మరణించారు. 1994లో ఆ క్వీన్ అయితే ఈ జెనోసైడ్లో చంపేశారు. ఇక తర్వాత ఎలాంటి కింగ్ ఫ్యామిలీ అంటూ లేదు ఈ రువాండా దేశంలో. ఇప్పుడు ఈ దేశంలో జరిగిన ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ విషయం గురించి క్లియర్గా మనం తెలుసుకున్నాం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా జరిగింది, ఎలా బాధింపబడ్డారని చెప్పి. పాపం ఇప్పటికి కూడా ఆ వ- ఆ సంఘర్షణలో జరిగిన తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది అనాథలు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆ డిప్రెషన్లో ఆ స్టోరీస్ కూడా నేను చాలా చూశాను, చదివాను కూడా. అందుకనే నాకు తెలుసు ఆ పెయిన్ అనేది. ఇక్కడ నేను లైవ్లో ఉండి చూస్తున్నాను కదా. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో లోపలికి వెళ్ళి చూశాను కదా, ఒక వింతనైతే చూశాను. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. ఆఫ్రికా ఏనుగు ఉంటుంది కదా, అడల్ట్ ఏనుగు. ఆ ఏనుగు మరి మరణించిన తర్వాత చేశారో లేకపోతే చంపి చేశారో తెలియదు కానీ ఒక టీపాయ్ అయితే చేశారు. దాన్ని చూసి కళ్ళు బైర్లు గమ్మిని నాకైతే. దాని కాలు అయితే ఇంత పెద్దగా ఉంది, కనీసం ఒక అడుగు పైన ఉంది. మనం చూసుకుంటే డయామీటర్ అయితే ఒక 2.5 అడుగులు ఉంది. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.